హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. వర్షం పడుతుంది ఒక్కసారిగా. అబ్బా, మధ్యాహ్నం మొత్తం ఫుల్ ఎండ చంపింది. ఒక్కసారిగా మబ్బు వచ్చింది ఒక సైడు, ఈ సైడ్ అసలు లేనే లేదు. అయినా ఫుల్ వర్షం పడుతుంది. మట్టి వాసన ఎక్కడికి వెళ్ళి పడుతుందా, ఏదో చినుకులు పడ్డట్టు అవుతుందని డోర్ ఓపెన్ చేసిన. మంచిగా వస్తుంది మట్టి వాసన, నాకు చాలా ఇష్టం. చూడండి, అసలు మబ్బే లేదు, మొత్తం తెల్లగా ఉంది. రైట్, అక్కడ పడుతున్నాయి చూడండి. ఉరుములు మెరుపులు. మా ఆయనకైతే ఉరుముతే మస్తు భయం మా ఆయనకి. సో ఇట్లా పడుతుంది. ఇక వర్షం ఇక్కడనే నిలబడ్డా. ఇందాక ఒక్కటేసరి ఘోరమైన పిడిగేసింది. అప్పుడు మా ఆయన ఫోన్ చేసిండని నేను ఫోన్ మాట్లాడుతూ ఉండే. ఇక ఈ సందరికి వెళ్ళి ఒక్కటే అడుగు జంపు లోపలికి, తెలుసా? అమ్మో, నేను పిడుగులో భయపడగానే ఘోరంగా వేసింది అది పిడుగు. లోపలికి పోయి డోర్ వేసిన, మళ్ళీ బయటకు వచ్చిన వీడియో కోసం. చూడండి. బా, ఎంతైనా నేచర్ చాలా పీస్ఫుల్. నాకు బాగా ఇష్టం నేచర్ అంటే. చల్లని గాలికి పచ్చని ప్రదేశాలు మస్తు ఇష్టం బాగా. వర్షాకాలం అత్తనైతే మంచిగా చల్లగా ఉంటుంది. నాకు ఎండాకాలం తప్ప రెండు సీజన్స్ ఇష్టం, చలికాలం వర్షాకాలం. ఎందుకంటే కూల్ ఉంటుంది, కూల్ అంటేనే ఇష్టం. అమ్మో, ఈ వేడి బాగుంటుంది, వేడిని తట్టుకోలేము. పడుతుంది మంచిగానే, పెద్ద పెద్ద చినుకులు బొల్ల బొల్ల పడుతూనే ఉన్నాయి. ఇందాక అసలు అది పిడిగేసినప్పుడు తీయాల్సింది, కెమెరా ఆన్లో లేకుండే. మా ఆవిడ ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతుండే. అబ్బా, ఆకలి అవుతుంది కానీ చల్లగా ఉన్నది ఇక్కడ, అందుకనే ఇక్కడికి వచ్చిన. అమ్మో, చినుకులు పడుతున్నాయి సెల్ మీద. ఇంత ఖరాబ్ అయింది దానికి ఏం లేదు. ఆల్రెడీ ఒకసారి వంటనే ఖరాబ్ చేసిన ఫోను కింద పడ్డది, ట్రైన్ ఎక్కుతా అంటే బ్యాగ్ కింద పడ్డది, పగిలింది ట్యాబ్ మంచిర్యాల. ఇక అప్పటి నుంచి తర్వాత కొనలేదు. ఇది కొని 2 years ఏమవుతుంది. దీన్ని అన్న కాపాడుకోవాలి. బాయ్ అందరికీ. నాకు వర్షం పడే ముందు మట్టి వాసన వస్తుంది, వేరే చోట పడితే మట్టి వాసన వస్తుంది, ఇటు సైడ్ పడకముందు ఆహా ఏముంటుందో అసలు, కడుపు నిండినట్టు అవుతుంది. మీలో ఎంతమందికి మట్టి వాసన అంటే ఇష్టం? వర్షం లేకుండా అంటే బాగా ఇష్టం, కానీ ఇక అదంతా మనం తప్పించేసినాం. ఇంకా ఇక ఇప్పుడంటే పోలేం, పైకి పోవాలి, అది మనతోటి కాదు. ఆ పైన అంత మంచిగా ఉండదు. సో అందరికీ బాయ్. ఇంకా